కుండలిని క్రియ ఈ షట్చక్రాల మీద ఆధారపడే ఉంటుంది. కుండలినిలో ఈ మూలాధారం నుంచి అమ్మవారిని పైకి తీసుకొని వెళతాం. ఆమె 3:30 చుట్టూ చుట్టుకొని లోపల పాము సర్పరూపంలో ఉంటుంది. సదాశివుడు ఇక్కడ ఉంటాడు, అదే ఇప్పుడు చెప్పిన సోముడు అన్న రూపంలో. వీళ్ళిద్దరిని ఐక్యం చేయడము, వాళ్ళిద్దరు ఇంకెక్కడో లేరు, ఇక్కడే మన శరీరంలోనే ఉన్నారు. వాళ్ళిద్దరినీ ఏకం చేయటం, అదే శివ కుటుంబం అంతా మనలోనే ఉంది అనేదానికి. గణపతి మూలాధారంలో ఉన్నాడు, 6 చక్రాల రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. అయ్యవారిని ఊర్ధ్వకోణంతో సంకేతం చేస్తాం, అమ్మవారిని అదో కోణంతో సంకేతం చేస్తాం. ఈ 2 కోణాలను ఒకదాని మీద మీరు ఒకటి పెట్టారంటే షట్కోణం ఏర్పడుతుంది. అది మీరు శుక్రాచార్యునికి సంకేతంగా చెప్పుకుంటారు. జ్యోతిష్ శాస్త్రంలో శుక్రునికి సంకేతంగా షట్కోణాన్ని శుక్రాచార్యులు. ఇప్పుడు మన శరీరంలో శివ కుటుంబం మొత్తం ఉంది. షట్చక్రాల రూపంలో సుబ్రహ్మణ్యుడు, ఆయన సర్పం కాబట్టి ఆ సర్పం అమ్మవారి రూపంలోనూ ఆయన రూపంలోనూ సర్పరూపంగా ఉంది. గణేశుడు మూలాధారంలో ఉన్నాడు, అయ్యవారు ఇక్కడ ఉన్నారు. అందుకని పద్మాసనంలో కూర్చొని చేసినప్పుడు ఈ 2 మోకాళ్ళు మూలాధారము ఒక డయాగ్రామ్ గీసి ఒకకిస్తే అది అదో కోణం అవుతుంది. ఈ 2 మోకాళ్ళు సహస్రారాన్ని ఒక డయాగ్రామ్ గీస్తే ఈ రెండింటిని సమ్మిళితం చేసి కూర్చున్నప్పుడు మనకు శివపార్వతుల ఐక్యత కలిగి సుబ్రహ్మణ్యుడు దర్శనమిస్తాడు, షట్కోణం అవుతుంది. గణపతి వాళ్ళు డైరెక్ట్ కొడుకు కాదు, అమ్మవారు చేసి పెట్టింది. ఈయన డైరెక్ట్ కొడుకు కదా, అక్కడ అదే ఏర్పడుతుంది. గణపతి కనపడదు. గణపతి ఎలాగూ మూలాధారంలో ఉండనే ఉన్నాడు.